ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మన శ్రీకృష్ణుడి పుట్టినరోజు కదా. మన చిన్న బాలగోపాలుడు, మన చిన్న లడ్డూ గోపాలుడు అంటే కృష్ణుడి యొక్క చిన్నప్పటి రూపాన్ని ఎక్కువగా ఈరోజు మనం పూజిస్తామన్నమాట. సో మన ఇంట్లో కనుక చిన్ని కృష్ణులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఈరోజు సెలబ్రేట్ చేయాలి. సో మా ఇంట్లో చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా. సో ఈ తనే కృష్ణుడు మార్నింగే ఆట మొదలెట్టేశాడు. బాత్టబ్లో కూర్చుని వాటర్ని ఎంజాయ్ చేయరా అంటే వాడు చూడండి ఏం చేస్తున్నాడో. సో జన్మాష్టమి రోజు కనుక కృష్ణుడు చెప్పిన ఒక మంచి మాట మనం ఈరోజు గుర్తు చేసుకుందాము. చాలా మాటలు చెప్పారు, కానీ అందులో ఇంపార్టెంట్ది ఏంటి అంటే ఫలితంతో సంబంధం లేకుండా నీ పనిని నువ్వు ధర్మబద్ధంగా చేసుకొని వెళ్ళిపో, ఎప్పుడు ఫలితం గురించి ఆలోచించకు అని చెప్పారు. అంటే మనం రిజల్ట్ గురించి ఆలోచించకుండా మన మనసా వాచా కర్మనా పెట్టి ఆ పనిని కంప్లీట్గా చేయాలి. సో రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది అని చెప్పారు. సో ఈరోజు జన్మాష్టమి కనుక వీలైతే ఇది పాటిద్దాము. నేనైతే ఎవ్రీ ఇయర్ జన్మాష్టమి రోజున ఇస్కాన్కి కంపల్సరీగా వెళ్తాను. మన వైజాగ్ ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, కానీ ఈ ఇయర్ అయితే మాత్రం వెళ్ళడం అస్సలు కుదరలేదు. సో అవ్వలేదు కూడా. సో మా పేరెంట్స్ వెళ్ళారు. నేను ఆ క్లిప్పింగ్స్ అన్నీ తీసి నాకు పంపించమని చెప్పాను, చూసి ఆనందిద్దామని. సో ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం ఇస్కాన్కి వెళ్ళి అక్కడ జరిగే సెలబ్రేషన్స్ అన్నీ చూసి అక్కడ ఏమో భజన అవుతుంది అనమాట, అందులో కూర్చుంటాము. కానీ ఈ ఇయర్ మరి అవ్వలేదు కదా. సో ఈ ఇయర్కి అయితే ఇలా జరిగింది. మన చిన్ని తనయ్యకి ఇగో కృష్ణుడి గెటప్ వేశాను. అయితే చూడండి ఏదో నడక వచ్చింది కదా, ఇంకా ఈ పిల్లాడిని అస్సలు ఆపలేకపోతున్నాము. నడిచేస్తాడంట, ఎవరి హెల్ప్ వద్దంట. సరే అయితే మరి కృష్ణుడిని నడుస్తానంటే మనం ఏమంటాం చెప్పండి? నడవమనే కదా చెప్తాము. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ ముందుకు వస్తున్నాడు. వామ్మో, వాడికి అవన్నీ ఆ చెవిలీలు, ఆ తలకి అది, ఆ మెడలో అది, అవన్నీ తగిలించడానికి అమ్మో ఎంత టైం పట్టింది తెలుసా. మనం రియాలిటీ మాట్లాడుకోవాలి కాబట్టి ఇది కూడా చెప్పాలి, ఇది కూడా మీకు తెలియాలి. పిల్లలకి ఏదైనా పెడితే వాళ్ళు అస్సలు ఉంచుకోరు. ఒక 100 సార్లు పీకుతారు, మనం ఒక 100 సార్లు మళ్ళీ పెట్టాలి. ఈ లోపు మనకు కావాల్సిన ఫొటోస్ తీసుకోవాలి, ఆ మూమెంట్స్ని చెరిష్ చేయాలి. చాలా ఉంటుందండి కథ. ఈ నడక వెనుక ఎంతో కథ ఉంటుంది, అండ్ తల్లిదండ్రుల శ్రమ కూడా చాలా ఉంటుంది. మీ కృష్ణాష్టమి ఎలా జరుగుతుంది, మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఎందుకంటే నాకు ఇది తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటారు. ఏ సెలబ్రేషన్ అయినా కదా, ఏ పండగ అయినా అంతే. సో డిఫరెంట్గా ఉంటుంది. సో అదేంటి అన్నది వీలైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగో తనే అయితే మొత్తానికి ఇలా దాన్ని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. వద్దు బాబు వద్దు, నీ మీద కంప్లైంట్ వస్తుంది, అలాంటి పనులు చేయకుతానే అని చెప్పాను. సో దీని తర్వాత ఈ మొత్తం కొంతసేపు ఇటు నడిచి అటు నడిచి మొత్తానికి అలా కొంతసేపు ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత తనయ్యతో బుల్లిబుల్లి అడుగులు వేయిద్దామని చెప్పి కుంకుమ నీటిలో తనయ్య కాళ్ళు పెట్టించి ఆ అడుగుల్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. కానీ పిల్లల గురించి తెలుసు కదా, మనం అనుకున్నవన్నీ జరిగిపోవు. వాళ్ళతో పెట్టాను కానీ అదైతే వాడి కాళ్ళకి సమంగా అంటుకోలేదు. పోనీ నడిపిద్దామంటే ఎవరైనా నడిపించడానికి తనే ఇష్టపడలేదు, తనే నడుస్తానంటున్నాడు. సో ఓకే, అలానే అదిగోండి బుల్లి అడుగులు వేసుకుంటూ అలా వచ్చి ఇగో పెద్ద కృష్ణయ్య దగ్గరికి వచ్చేస్తున్నాడు. చిన్ని కృష్ణయ్య, అమ్మో దండం పెట్టుకోమ్మా దేవుడికి, దేవుడు ఆశీస్సులు తీసుకోను అన్న అంటే ఏం చేశాడు చూడండి. ఏదో బిగ్ బాస్ టాస్క్లా ఫీల్ అయ్యి ఆ పెట్టిన దండలన్నీ పీకేయడానికి ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ పీకేశాడు కూడా, మీరే చూడండి. సరే కానీ కృష్ణుడి పాటల్లో మీకు ఏ పాట అంటే ఇష్టం? నాకైతే మాత్రం ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, ఈ పాట అంటే చాలా ఇష్టం. సో ఇదిగోండి ఇస్కాన్ సెలబ్రేషన్స్ మా పేరెంట్స్ వీడియో తీశారని చెప్పాను కదా, అది మీకోసం అటాచ్ చేశాను, మీరు కూడా చూసేయండి. చాలా బాగా జరిగింది కదా. నన్ను అడిగితే మాత్రం ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. చూడండి మార్నింగ్ టైంలో కూడా ఇంతమంది ఉన్నారు. చిన్ని కృష్ణుడు అదిగోండి ఉయ్యాలు ఊగుతున్నారు. ఇదిగోండి పెద్ద కృష్ణుడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.